వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అంటే ఈ విధంగా చెప్తే మనకేమన్నా ఉద్యోగాలు ఇస్తారేమో అనే ఉద్దేశంతో కొంతమంది నాకెందుకో వైసీపీ కాన్స్పిరసీ కనిపిస్తుంది నాయుడు గారు. ఇందులో నాయుడు గారు ఇప్పుడు చాలా ఆర్గనైజ్డ్ గా వచ్చినాయి ఇవన్నీ. వైసీపీ కాన్స్పిరసీ ఉందేమో అని అనిపిస్తుంది. సాయి చౌదరి పేరుతో ఎవరో వైసీపీ ఆయన వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారేమో డౌట్ నాకు. ఇప్పుడు నాకు వైసీపీ వాళ్ళు చేశారా లేకపోతే ఇంకొకరు చేశారా అనేది నేను మాట్లాడను. దాని విషయం దాని దగ్గరికి నేను పోదలుచుకోవాలా. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ మా పార్టీలో 3-4 మాట్లాడారో వీళ్ళందరూ కూడా నాయకులుగా పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు, కానీ అవగాహన లేనోళ్ళు. అవగాహన లేనోళ్ళే అంటాను. నేను అంటాను అవగాహన లేనోళ్ళే వీళ్ళు. పిఠాపురం వర్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అవగాహన. ఎవరైనా సార్ నేను ఎవరైనా అంటున్నాను, ఎవరైనా సరే అవగాహన లేని వాళ్ళు అంటే శ్రీనివాసులు రెడ్డో లేకపోతే ఇంకొకరు పేరు నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రం బాగు కోరేవాళ్ళు, కూటమి బాగు కోరేవాళ్ళు, ప్రజలు మనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీని మనం కాపాడుకోవాలా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మాటలు మాట్లాడరు. ఒకవేళ లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు. ఆయన ఆపేవాడు ఎవడు? అది అవసరమా? మన ముందు ఉండేది ఏంది? ఇప్పుడు 40-30 సంవత్సరాలు వెనక్కిపోయింది అంటున్న రాష్ట్రం. ఆ 30 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలా? పెట్టుబడులు కావాలా? పెట్టుబడులు తీసుకురావాలా? మనం ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో హామీలు నెరవేర్చాలా? దాని మీద మాట్లాడాలా? నిజంగా మేలు కోరే వాళ్ళైతే, నిజంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళైతే, లేదంటే నిజంగా కూటమిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అది చేయాలా. అంతేగాని వీళ్ళు డిప్యూటీ సీఎం అనడం, ఇంకొకరు వచ్చి ఆ డిప్యూటీ సీఎం ఇస్తే మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అనడం, ఇవన్నీ సోతట్లు సార్, సో పీసులు. ఈ రోజుకి పనికొస్తాయి, రేపటికి ఇవన్నీ వేస్ట్. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నిటినీ కూడా నేను మైండ్ లో కూడా పెట్టుకోవడం లేదు. మా పార్టీలో 99% ఎవడో మైండ్ లో పెట్టుకో డిజోన్ కూడా చేయట్లేదు కదా. మీరు డిజోన్ చేసుకోవాలి కదా. వాళ్ళకి మాకు సంబంధం లేదు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆల్రెడీ నిన్న చెప్పారు. దీని మీద ఎవడో మాట్లాడద్దండి అని చెప్పారు. అంతెందుకు సార్, నిన్న మా తిరుపతిలో మాట్లాడద్దన్న తర్వాతే భరత్ మాట్లాడారు. ఓకే, సీఎం సమక్షంలో. అంటే వీళ్ళు ఎలా రిస్క్ తీసుకుంటున్నారో తెలుసా తెలివిగా. నాయుడు గారు ఒక్క నిమిషం, వీళ్ళు ఎలా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే సీఎం సమక్షంలోనే మాట్లాడేసి అయ్యా ఏమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించండి అయ్యా అని అంటాడు ఆయన. టీజీ భరత్ ఏమో ఎవరేమనుకున్నా పర్లేదు, భవిష్యత్తు ముఖ్యమంత్రి. కాంటెక్స్ట్ని బట్టి ఇక్కడ పార్టీ పరంగా మీ డిమాండ్లు మీకు ఉండొచ్చు కాక తప్పేం లేదు, ఇందాక మీరు అన్నదంతా నేను ఏకీభవిస్తా. బట్ ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు దానికి ఆ గొలుసు కట్టులో భాగంగా ఆయన మాట్లాడటం, అది కూడా సీఎం సమక్షంలోనే. ఏమి మెసేజ్ వెళ్తుందండి? ఏం మెసేజ్ వెళ్తుంది ఇది? వాసుదేవన్ గారు భరత్ మాట్లాడిన ఆ విషయమే వేరు. అక్కడ బయట దేశంలో పోయి మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉత్తేజపరిచేదానికి ఈ రోజు చేయమని కాదు, భవిష్యత్తు అన్నాడు. కానీ భలే ఉంటుంది సార్ మీ జస్టిఫికేషన్. ఎక్కడికక్కడ ఎంబడే సాంబ్రాన్ని వేసేస్తారు. సరే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, సుజాత గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి. అలా కాదు, భవిష్యత్తు అంటే ఏంటి? సరే, మీకు నేను చెప్పనా ఒకటి నాయుడు గారు, మీకున్న అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ చెప్పనా నాయుడు గారు? ఒక్క నిమిషం, మీకున్న అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ చెప్పనా? మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎంబడి వచ్చాడు ఆ రోజు. మీరు కాంగ్రెస్తో కూడా కొన్నాళ్ళు సహవాసం చేశారు కదా, అంతకుముందు ఎలక్షన్స్లో కలిసి వెళ్ళారుగా. అప్పుడు రణదీప్ సుర్జేవాలా అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే రాహుల్ గాంధీ గారి కుడి భుజం. ఆయన వచ్చి అసలు మీ నాలెడ్జ్ సెంటర్ చూసి బెత్తరపోయి కళ్ళు తేలేసి అసలు ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత బాగా పనిచేస్తున్నాను. అది మీ గొప్ప. సరే, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్ళాం. వస్తా. మీరు అట్లా సార్, మీరు మాట్లాడేది మళ్ళా వస్తానంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ పోతుంది. ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. ఇక్కడే ఉంటది. కృష్ణాంజనేయులు గారు కూడా నవ్వుతున్నారు, ఆయనకు కూడా తెలుసు. అలా కాదు సార్. వాసుదేవన్ గారు మాకు నాలెడ్జీ సెంటర్, ప్రతి పార్టీకి నాలెడ్జ్ సెంటర్ ఉంటుంది. లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు క్లారిటీ ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి లేదు. అట్టని చెప్పి నాలెడ్జీ సెంటర్ నుండి మాకు ఇచ్చేసి నాలెడ్జ్ సెంటర్ నుండి ఏమి ఇస్తే అది మాట్లాడే మఫ్ఫులు కాదు. నేను నాలెడ్జీ సెంటర్ నుండి ఇచ్చింది తీసుకొని మాట్లాడే మఫ్ఫు కాదు. నాకు ఒక అవగాహన ఉంది. ఆవిడ మాట్లాడతారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. టైం కూడా అయిపోతుంది. మళ్ళీ ఆవిడ ఓకే. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్.
సుజాత గారు మాట్లాడండి. మొత్తానికి ఏంటంటే మీ కాన్స్పిరసీ బాగా పనిచేస్తుంది సుజాత గారు. మీరు ఏమనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు రొట్టె విరిగి నేతిలో పడింది, అదేదో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సంక్షోభం వస్తుందని మీరు భావించారు, కానీ అది లోకేష్ వల్లే వస్తుందని చెప్పి మళ్ళీ మీ వాళ్ళే నిన్న సాయంత్రం నుంచి ట్రోల్స్ మొదలెట్టారు. ఏదైతేనే మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళ వెనకాల మీరే ఉన్నారా? ఈ ట్వీట్లు చేసిన వాళ్ళ వెనకాల మీరున్నారా? నమస్తే, వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది. ఓకే, నమస్తే అండి.